గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కేర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అండ్ అలాగే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వివరాలన్నీ కూడా చూద్దాము. ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ టెస్ట్లు, జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్లు కనుక మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే వెబ్సైట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఫ్రీగా డైలీ ప్రాక్టీస్ చేయవచ్చు. ముందుగా టీజీపీఎస్సీ నుంచి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాము. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టీఆర్టీకి సంబంధించి 2017లో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క టీఆర్టీకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక టీజీపీఎస్సీలోని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి స్టేటస్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేది కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. 2017 టీఆర్టీ ఫలితాలు విడుదల. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు రిలీజ్ చేసినటువంటి కొలువుల భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. టీఆర్టీ 2017 ఫలితాలను బుధవారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల నుంచి 3 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులకు మోక్షం లభించింది. నోటిఫికేషన్లో రిలింక్విష్మెంట్ అమలు తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులను టీఆర్టీకి ఎంపిక చేసినట్లుగా టీజీపీఎస్సీ అధికారులు వెబ్నోట్ ద్వారా తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 అధ్యాపకుల పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇక ఏడబ్ల్యూ పోస్టులను చూసుకున్నట్లయితే రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసి ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు 8039 గ్రూప్ 4 పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు అండ్ అలాగే 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తదితర ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే త్వరగా పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ అయితే ముందుకు పోతుంది అన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 30,000 ఉద్యోగాలు భర్తీ. త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాం. పోడు భూములకు పట్టాలతో పాటు రుణాలు కూడా. రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే మరో 30,000 ఉద్యోగాలు భర్తీ. త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాము. పోడు భూములకు పట్టాలతో పాటు రుణాలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలకు ముందు ఏఐసిసి ఆదేశం మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశాను అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేశామని భట్టి తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పేపర్ లీక్ లేకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. మరో 30,000 ఉద్యోగ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే వారికి కూడా నియామక పత్రాలకు అందజేస్తామని వెల్లడించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్థానికత ఉత్తర్వులతో తెలంగాణ విద్యార్థులకు నష్టం. సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉంది. హరీష్ రావు వ్యాఖ్య. ఇక వివరాలు చూసినట్లయితే తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరుల లోకల్ పాలసీ ఏది? విద్యార్థులు, తల్లిదండ్రులకు జీవో 33 ఆశనిపాతం. సొంత విధానాన్ని రూపొందించలేని దుస్థితిలో సర్కారు. బయటి రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా? నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కారు. 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు. ఉమ్మడి నిబంధనలతో
విద్యలో నిర్ధారించలేకపోయాము. 2014 తర్వాత నెలకొల్పిన కాలేజీల్లో మన బిడ్డలకు లబ్ధి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. అఖిల పక్షాన్ని పిలవండి, సలహాలు ఇస్తామంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలైతే ఇక్కడ చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వము కనీస స్థానికతను నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గుడ్డెత్తు చేలో పడ్డట్టు గాలిలో దీపం పెట్టినట్టు సాగుతుందని ఆగ్రహము వ్యక్తం చేశారు. జీవో 33 విద్యార్థులు తల్లిదండ్రుల పాలిట ఆశనిపాతంగా మారిందని, తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని విద్యాలయాల్లో ప్రవేశాలకు విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 దాకా పాత పద్ధతే కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా 10 ఏళ్లు ముగిసినందున తెలంగాణ స్థానికతను నిర్ధారించుకోవాల్సి ఉన్నదని అన్నారు. ఇక ఇలా ఇంటర్తో పాటు మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చరు, లా అన్ని స్థాయిలు, అన్ని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు సొంత విధానాన్ని రూపొందించుకోవాల్సి వచ్చిన దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు. స్థానికత విషయంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సొంత విధానాలు రూపొందించుకున్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక గాంధీ ఉస్మానియాల్లో డాక్టర్ పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలకు నోటిఫికేషను విడుదల. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉస్మానియాలో 175, గాంధీలో 60 పోస్టులు. డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీల వివరాలు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి అర్హులైనటువంటి వారు అప్లై అయితే చేసుకోండి. ఈ నెల 8న సాయంత్రం 5 గంటలలోగా అదే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు. అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా వాకిన్ పద్ధతిలో పోస్టుల భర్తీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఆయా పోస్టుల కోసము దరఖాస్తు చేసిన వారు ఈ నెల 9న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉస్మానియా గాంధీకి రావాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సింగరేణిలో ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు. 7 జిల్లాల్లోని 32 పరీక్ష కేంద్రాల నిర్వహణ, ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదల. సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణలోని 7 జిల్లాల్లో 32 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 29,291 మంది, 84% మంది హాజరు నమోదైంది. గత నెల 20-21 తేదీల్లో 272 పోస్టులకు, తాజాగా 327 పోస్టులకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించడంతో ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో నిర్దేశించుకున్నటువంటి 599 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గేల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని, ఇందులో 391 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో నాన్ ఎగ్జిక్యూటివ్, కెమికల్, సివిల్, ఫైర్, మెకానికల్, రాజభాష, ఎలక్ట్రికల్, ల్యాబొరేటరీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ సెప్టెంబర్ 7. పూర్తి వివరాలకు మన యొక్క వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. జీనోమ్ వ్యాలీలోని వివెంట్ ఫార్మా కేంద్రము విస్తరణ, 400 కోట్ల పెట్టుబడులు. కార్నింగ్ ఇన్కార్పొరేట్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పంద పత్రాలతో జయేష్ రంజన్. కార్నింగ్ సంస్థ ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ వన్క్లీరన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక జీనోమ్ వ్యాలీలోని వివెంట్ ఫార్మా కేంద్రం విస్తరణలో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరము సంస్థ ప్రతినిధుల ప్రకటన. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనున్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు సంసిద్ధత.
వివరాలు చూసినట్లయితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందము వివిధ సంస్థల ప్రతినిధుల, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివెంట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఇక్కడ ప్రకటించింది. 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు దీంతో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అంటూ కూడా ఇక్కడ వెల్లడించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే వినేష్పై అనర్హత వేటు 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు అదనంగా ఉండటమే కారణము. గోల్డ్ మెడల్ మ్యాచ్ నుంచి తప్పించిన నిర్వాహకులు, పథకంపై ఆశలు గల్లంతు, న్యాయ పోరాటానికి ఫోగట్. బరువు తగ్గించుకునేందుకు జుట్టును కత్తిరించుకున్న రెజ్లర్, జెర్సీని సైతం చిన్నగా చేసుకున్నా కూడా దక్కని ఫలితము. మేము ఏం చేయలేము అన్నటువంటి UWW. వినేష్ ఫోగట్కు భారతీయుల హృదయాల్లో ఛాంపియన్. ఆమెకు అందరూ అండగా నిలవాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని స్పందన. తగిన చర్యలు తీసుకోవాలని PT ఉషకు మోడీ ఆదేశము. సో ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మీరు పూర్తి వివరాలు PDFలో చదువుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న అవార్డు. రాష్ట్రీయ విజ్ఞాన్ యువ పురస్కారాలను ప్రకటించినటువంటి కేంద్రము. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, నవ్యావిష్కరణలకు కృషి చేసేటువంటి వారి కోసము కేంద్రము ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించినటువంటి విజ్ఞాన్ అవార్డులకు పలువురు ప్రముఖులు ఎంపికయ్యారు. జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 33 మంది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను, మరో 18 మంది విజ్ఞాన్ యువ పురస్కారాలను, ఇంకో 13 మంది విజ్ఞాన్ శ్రీ పురస్కారాలను అందుకోనున్నారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, పేరు గోవిందరాజన్ అనేటువంటి వ్యక్తికి రాష్ట్రీయ విజ్ఞాన్ అవార్డు అయితే ఇవ్వనున్నారు. విజ్ఞాన్ రత్న అవార్డును అయితే ఇవ్వనున్నారు. తొలి విజ్ఞాన్ రత్న అవార్డు ఇది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మునిగిన ఓడలో 19వ శతాబ్దపు మదిర. దక్షిణ స్వీడన్ ప్రాంత సముద్రాన గతంలో ఎప్పుడో మునిగినటువంటి ఓడ శిథిలాల్లో 19వ శతాబ్దానికి చెందినటువంటి దాదాపు 100 బాటిళ్ల మదిరను కనుగొన్నారు. తమ అనుమతి లేకుండా దీన్ని ఎవరు కూడా బయటకు తీయవద్దని స్వీడన్ అధికారులు బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు అడుగున శిథిలమైన ఓడను 2016లోనే గుర్తించినప్పటికీ పోలాండ్కు చెందినటువంటి స్కూబా డైవర్లు జూలై 11న ఈ విలువైన మద్యాన్ని కనుగొన్నారు. దక్షిణ స్వీడన్లోని బాలిస్టిక్ సముద్ర తీరాన 190 అడుగుల లోతులో దీన్ని గుర్తించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చంద్రుడిపై నాసా లైట్ హౌస్, దానికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. చంద్రుడి ఉపరితలంపై లైట్ హౌస్ను నిర్మించేందుకు నాసా సమాయత్తమవుతుంది. చంద్రుడిపైకి వెళ్లాలనుకునే వ్యోమగాములు, రోబోలకు ఉపయోగపడేలా ఈ లైట్ హౌస్ ఏర్పాటుకు నిర్ణయించినట్లుగా తెలిపింది. దీనికోసం ఇప్పటికే లూనార్ నోడ్ 1 నావిగేషన్ వ్యవస్థను పరీక్షించారు. గత ఫిబ్రవరిలో చంద్రుడిపై 30 నిమిషాల పాటు లైట్ను వెలిగించినట్టు నాసా తెలిపింది. లోకల్ నెట్వర్క్ ఏర్పాటు చేసి సుస్థిరమైన లైట్ హౌస్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నామని వివరించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆగస్టు 15న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగము. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-8 ప్రయోగాన్ని ఆగస్టు 15న చేపట్టబోతున్నట్లుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ బుధవారము వెల్లడించింది. శ్రీహరికోట నుంచి SSLV-D3 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ను భూకక్షలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలిపింది. ఈ ఏడాది జీవితకాలం కలిగినటువంటి EOS-8 శాటిలైట్లోని పేలోడ్స్ భూమిపై శాటిలైట్ ఆధారిత నిఘాను చేపడతాయి. తద్వారా భూమిపై అగ్ని ప్రమాదాలను గుర్తించడము, పర్యావరణ విపత్తుల సమాచారము కీలకంగా మారనుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాటి న్యూస్ పేపర్స్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ మోడల్ పేపర్స్కి సంబంధించి చూద్దాము.
నమస్తే తెలంగాణలోని నిపుణులు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి, ముఖ్యంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఉద్యమ చరిత్రకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డైరెక్ట్గా సెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.